మనం ఎప్పుడైనా డెన్మార్క్కి వెళ్తే అక్కడ ఏ పార్కులోనో రెస్టారెంట్ ఆవరణలోనో స్ట్రోలర్లో పసిబిడ్డ ఒంటరిగా కనబడితే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ బిడ్డ తల్లి కోసం కావాల్సిన అవసరం లేదు. నిద్రపోతున్న పిల్లల్ని ఆరుబయట వదిలి పెద్దలు తమ పనులు చేసుకోవడం అక్కడ మామూలే. ఒకవేళ ఈ లోపల పాపాయి లేచి ఏడుస్తే ఆ చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా కాసేపు ఆడిస్తారు. తల్లిదండ్రులు వచ్చాక అప్పగించి వెళ్తారు. అంతేకాని ఆ అమ్మ నాన్నలకు బాధ్యత లేదని ఆక్షేపించరు. తోటి వారి మీద నమ్మకము, సమాజంలో ఉన్న సహకార స్వభావము తల్లిదండ్రులకు ఆ ధైర్యాన్ని ఇస్తాయి. ఆరుబయట తాజా గాలిలో నిద్రపోవడం వల్ల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అక్కడి వారు నమ్ముతారు. సుదీర్ఘ చలికాలము, అతి తక్కువ వేసవి ఉంటుంది కాబట్టి అది వారికి అవసరం కూడా. పిల్లల భద్రత విషయంలో తమకు ఎలాంటి సందేహాలు లేవు కనుక తరతరాల అలవాటును ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇదే కాదు, డెన్మార్క్లోని పలు చోట్ల మనుషులు లేకుండానే నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు కాగితం మీద ధర రాసి అమ్మకానికి పెడతారు. వినియోగదారులు తమకు కావలసిన వస్తువులు తీసుకుని డబ్బు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటారు. డానిష్ సంస్కృతిలో నమ్మకం కీలక పాత్ర పోషిస్తుంది. అనుబంధాల్లో, వ్యాపారంలో, పాలనలో ప్రతి చోట ఇది కనిపిస్తుంది. బంధుమిత్రులనే కాదు, అపరిచితులను కూడా నమ్ముతారు. అది వాళ్ళ సామాజిక లక్షణం. అందువల్లే వ్యవస్థల్ని నడిపించే కీలక పదవుల్లో ఉన్నవారు ఈ విశ్వసనీయతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా అక్కడ అవినీతి చాలా తక్కువ. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏటా వెలువరించే కరప్షన్ ఇండెక్స్లో అత్యంత తక్కువ అవినీతి ఉన్న దేశంగా తొలి స్థానం కోసం న్యూజిలాండ్, డెన్మార్క్ పోటీ పడుతుంటాయి. ఆ నమ్మకమే స్త్రీ పురుష సంబంధాలకు ప్రభావితం చేస్తుంది. అక్కడ బలవంతపు పెళ్ళిళ్ళు ఉండవు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, ఎంతమందిని కనాలి అన్నది పూర్తిగా మహిళల ఇష్టమే. వాళ్ళకి జీవితం మీద సాధికారత, తమకు నచ్చినట్లు జీవించగల స్వేచ్ఛ ఉన్నాయి. అందుకే వాళ్ళు సంతృప్తిగా జీవితాన్ని గడుపుతారు. 1960 దశకం నుండి అక్కడ సహజీవనం, పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనడం చట్టబద్ధమైంది. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా పిల్లల బాధ్యత మాత్రం ఇద్దరు సమానంగానే పంచుకుంటారు. నమ్మించి మోసం చేశారన్న ప్రసక్తి అక్కడ ఉండదు. విడాకులు తీసుకున్నా సరే పిల్లల కస్టడీ ఇద్దరికీ సమాన హక్కుగా తీసుకుంటారు. డెన్మార్క్లో లా ఆఫ్ జాన్ అనే ఎక్కువగా చర్చించుకునే విషయం ఒకటి ఉంది. అందులో స్త్రీ పురుషులిద్దరూ ఉద్దేశించి నువ్వు అందరికన్నా ప్రత్యేకం అనుకోవద్దు, ఏ విషయంలోనూ నువ్వు మాకన్నా గొప్పవి అనుకోవు లాంటి వాక్యాలు ఉంటాయి. వీటిని చిన్నప్పటి నుంచి నూరిపోస్తారు. కాబట్టి సమానత్వం డానిష్ ప్రజల సంస్కృతిలో భాగమైపోయింది. ఆ శాఖకు మంత్రిని పెట్టుకున్న తొలి దేశాల్లో డెన్మార్క్ ఒకటి. అక్కడ స్త్రీ పురుషులకు ఉద్యోగాల్లో సమాన హక్కులు, సమాన వేతనము ఉంటాయి. ప్రపంచంలో అధిక శాతం 72 మహిళలు ఉద్యోగాలు చేస్తున్న దేశం ఇదే. యూనివర్సిటీ డిగ్రీలు పొందుతున్న వారిలో మహిళల శాతమే ఎక్కువ. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తే ఇంటి పనులు, పిల్లల పెంపకంలో పురుషుల భాగస్వామ్యం వహిస్తారు. ప్రసూతి సెలవుల విధానంలో మొదలెట్టి అన్నింటా ఆమెకు అండగా నిలుస్తాయి ప్రభుత్వ, సమాజము. మెటర్నరీ లీవ్ను వాళ్ళు పేరెంటల్ లీవ్ అంటారు. కాన్పుకు ముందు 4 వారాలు, తర్వాత 14 వారాలు మహిళలకు సెలవిస్తారు. ఆ తర్వాత 2 వారాలు పురుషులు తప్పనిసరిగా పిల్లలను చూసుకోవాలి. మరో 32 వారాల సెలవులకు ఇద్దరూ వంతుల వారీగా పంచుకోవచ్చు. అంటే ఏడాది నిండే వరకు తల్లిదండ్రులు ఎవరో ఒకరు వేతనంతో కూడిన సెలవుతో బిడ్డను చూసుకోవచ్చు. 9వ నెల నుంచి పిల్లల్ని డే కేర్ సెంటర్లో చేర్పించే వెసులుబాటు ఉంది. ప్రభుత్వమే నామమాత్రపు రుసుముతో వీటిని 1960లోనే ప్రారంభించింది. 3 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలంతా ప్రభుత్వ ఫ్రీ ప్రైమరీ పాఠశాలలో చేరి ప్రత్యేక శిక్షణ పొందిన టీచర్ల పర్యవేక్షణలు ఆడుతూ పాడుతూ పెరుగుతారు. 6 ఏళ్ళు వచ్చాక విద్యాభ్యాసం మొదలవుతుంది. ట్యూషన్లతో పని లేని నాణ్యమైన విద్యను అందిస్తూ జీవన నైపుణ్యాలను ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ స్కూళ్ళల్లో పిల్లలకు ర్యాంకులు ఇవ్వరు. చదువు విషయంలో పిల్లలపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అందుకే ఇక్కడ పిల్లలు సృజనాత్మక రంగాల్లో ఎక్కువగా రాణిస్తారు. 7-8 ఏళ్ల వయసు నుంచే వాళ్ళు ఒంటరిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించుకుని బడికి వెళ్ళిపోతుంటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చే డెన్మార్క్ నగరాల్లో ఆడ, మగ, పేద, గొప్ప తేడా లేకుండా 90% సైకిళ్ల మీదనే తిరుగుతారు. పిల్లలను స్కూలు నుంచి తీసుకురావడం, రాత్రి వంట చేయడం ఎక్కువగా పురుషులదే బాధ్యత. ఇతర దేశాలతో పోలిస్తే డెన్మార్క్లోని పురుషులు ఎక్కువ సమయం ఇంటి పనుల్లో గడుపుతారు. నిజానికి డెన్మార్క్లో రాచరికం ఉంది. అక్కడి ప్రజలు దాన్ని ఇష్టపడతారు. అలా గత ప్రజాస్వామ్య విధానాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయరు. ప్రభుత్వం సంక్షేమాన్ని పెద్దపీట వేస్తుంది. అక్కడ ప్రజలు తమ ఆదాయంలో దాదాపు సగాన్ని పన్నులుగా కడతారు. అందుకు వారు బాధపడరు.
పిల్లల సంరక్షణలో మొదలుపెట్టి విద్య, వైద్యం, నిరుద్యోగ భృతి, వృద్ధులకు పెన్షన్ ఇవన్నీ ఉచితంగా అందిస్తున్నప్పుడు పన్నులు కట్టడం తమ బాధ్యతగా భావిస్తారు. ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రజలే మాత్రం సందేహించరు. డెన్మార్క్ సంపదలో 4వ వంతుకు ఈ నమ్మకమే పునాది అంటారు అక్కడి సామాజికవేత్తలు. డెన్మార్క్లో ఉద్యోగులు పంక్చువాలిటీని, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఖచ్చితంగా పాటిస్తారు. కష్టపడి పని చేస్తారు. కానీ సమయం అయిపోయినాక ఒక క్షణం కూడా ఆఫీసులో ఉండరు. పని గంటలు తక్కువ. అందులోనూ మళ్ళీ పిల్లల్ని డాక్టర్కి చూపించాలి, స్కూల్ నుంచి తీసుకురావాలంటే పనులుంటే ముందే వెళ్ళిపోవచ్చు. మహిళల కెరీర్లో కొనసాగడానికి ఇలాంటివి బాగా తోడ్పడుతున్నాయి. ప్రతి ఉద్యోగికి ఏడాదికి 5 వారాలు పెయిడ్ వెకేషన్స్ ఉంటుంది. కుటుంబంతో కలిసి సరదాగా గడిపి రావడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. మిగతా దేశాల్లో ఉద్యోగులు తమ కోసం తాము ఫ్రీ టైం సమయం గడిపితే డెన్మార్క్లో వాళ్ళు కుటుంబం కోసం సమయాన్ని గడుపుతారు. పిల్లలకు ఎప్పుడే అవసరం వస్తుందని తమకు ఆరోగ్యం బాగోకపోయినా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం అక్కడి మహిళలకు లేదు. నిస్సంకోచంగా సెలవు పెట్టుకోవచ్చు. వ్యక్తిగతంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం స్ట్రెస్ లీవ్స్ ఇస్తుంది. రిటైర్మెంట్ విధానం కూడా చాలా ఉదారంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటున్న వృద్ధులను ఆరోగ్య కార్యకర్తలు క్రమం తప్పకుండా ఇంటికి వచ్చి చూసి వెళ్తుంటారు. ఇక్కడ అన్ని రంగాల్లోనూ స్వచ్ఛంద సేవ ఎక్కువ. వివాహితులు కుటుంబ బాధ్యతల్లో నిమగ్నులైతే ఒంటరి యువకులు క్రీడా సంఘాల్లో స్వచ్ఛంద సేవలో సమయం గడుపుతారు. ఇతర దేశాలతో పోలిస్తే లింగ సమానత్వం పాటించడం వల్ల డెన్మార్క్లో స్త్రీలతో పాటు పురుషులు లబ్ధి పొందుతుంటారు. సామాజికవేత్తలు కుటుంబంతో ఎక్కువ సమయం గడపగలుగుతున్నారని, సంతోషంగా ఉన్నారని, ఇది వ్యక్తిగత సామాజిక సంక్షేమానికి పరోక్షంగా దోహదం చేస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వము, సమాజము చేస్తున్న కృషికి డెన్మార్క్ మహిళలు సైతము చైతన్యం తోడైంది. అక్కడ మహిళా ఉద్యమాలు 2 దఫాలుగా జరిగాయి. 1870, 1920 మధ్య ఒకసారి, 1970, 1985 మధ్య రెండోసారి. 200 ఏళ్ల క్రితం బాలబాలికలను చదువును తప్పనిసరి చేయడంలో లైంగిక సమానత్వాన్ని పునాది పడిందనవచ్చు. ఆ తర్వాత పారిశ్రామిక విప్లవంతో మహిళలు కార్మిక రంగంలోకి ప్రవేశించారు. మొదటి దఫా మహిళా ఉద్యమం రాజ్యాంగాన్ని మార్చి మహిళలకు రాజకీయ హక్కులను సంపాదించి పెట్టింది. వారు ఎన్నికల్లో పోటీ చేయడం 1915లో మొదలవగా 1924 ప్రపంచంలోనే తొలి మహిళా మంత్రిని నియమించిన ఘనత డెన్మార్క్దే. తర్వాత కొంతకాలం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిణామాల వల్ల పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోయింది. దాంతో రెండోసారి సమాన హక్కుల కోసం ఉద్భవించింది మహిళా లోకం. ఫలితంగా వచ్చిన కదలిక చట్టసభలో స్త్రీల సంఖ్యను పెంచింది. 2009లో వారి సంఖ్య అత్యధికంగా 48% చేరింది. ఇప్పుడు అక్కడ పార్లమెంటులో 43% మహిళలు ఉన్నారు. 30% మహిళా మంత్రులే. 2 మహిళలు ప్రధానులుగా పనిచేశారు. సమానత్వం దిశగా పలు చట్టాలు కూడా ఈ దశలో చేసినవే. డెన్మార్క్ ప్రజలకు సమానత్వం అంటే కేవలం లింగ సమానత్వం కాదు, అన్ని రకాలుగా సమానత్వమే. మత ప్రమేయం లేని ఈ దేశంలో హోదాని బట్టో సంపదని చూసో కాకుండా అందరినీ సమానంగా గౌరవిస్తారు. మరే ఇతర విపక్షాలు ఉండవు. కాబట్టి స్త్రీల పట్ల వివక్షను త్వరగా అధిగమించగలిగిన దేశం డెన్మార్క్. ఈ మధ్య ఒక సంస్థ ఏ దేశాల్లో ఎంతమంది స్త్రీవాదులు ఉన్నారని సర్వే చేస్తే అతి తక్కువ మంది స్త్రీవాదులు ఉన్న దేశంగా డెన్మార్క్ తేలింది. స్త్రీవాదం మా దగ్గర చల్లని నాణ్యం, సమాన అవకాశాలతో దూసుకుపోతున్న మాకు ఇప్పటికి దాంతో పని లేదు అని డంకా బజాయించి చెప్పేస్తారు అక్కడి ప్రజలు.